నాకు శరీరంలో ముళ్ళు తీసేయమని పౌలు అడిగితే నా కృప చాలన్నాడు ఆయన. ఏ పాఠం నేర్చుకుందాం? ఏముంది అందులో అంతరార్థం? నా కృప నీ అస్వస్థత కంటే గొప్పది. నా కృప నువ్వు కరోనాలో ఏమన్నా పోగొట్టుకుంటే దానికంటే గొప్పది. నా కృప నీకు ప్రమోషన్ రాకపోతే వచ్చే బాధ కంటే గొప్పది. నా కృప నీకు పెళ్లి కాకపోతే నువ్వు పడతావే నిందలు బాధలు, దానికంటే గొప్పది అని చెప్తున్నాడు దేవుడు. ఇది ఎప్పుడు దొరుకుతుందంటే ఇంత మనం ఇంటిమేట్ అయినప్పుడు, ఈ దేవుడితో మనం మమేకమైనప్పుడు. ఈరోజు క్రైస్తవంతో సమస్య ఏంటంటేనండి, మనము క్రైస్తవంలో ఉన్నాం. ఈ రోజున చర్చికి వస్తాం, దేవుడిని పలకరిస్తాం, బయటికి వెళ్ళిపోతాం, ఇంకా ఆయనకి మనకు పెద్ద సంబంధమే ఉండదు. ఇది అన్య క్రైస్తవం అన్నమాట. అన్యులు వాళ్ళ దేవుడికి ఒక గుడి కడతారు, అప్పుడప్పుడు పలకరిస్తారు వెళ్ళి. ఇంట్లో కూడా ఒక పూజ గది కడతారు, తలుపు తీస్తారు, శుభ్రంగా స్నానం చేసి తలంటుకొని తలుపు తీస్తారు. ఆయన నిద్ర లేచి ఆయన కళ్ళు తెరిచేటప్పటికే తలుపు వేసేస్తారు, పెట్టేసి వెళ్ళిపోతారు, మళ్ళీ తాళం వేసేస్తారు. ఈరోజు మన క్రైస్తవం కూడా ఇలాగే తయారైంది.